అవకాశం? లేదంటున్నానా, వినిపించుకోవే. అయినా ఈ మధ్య ఆశాలైటం మానేసావుగా, మళ్ళీ తగులుకున్నావేటి? ఒకవేళ ఆశ ఉన్నా నీకు ఇవ్వడం జరగదు. నిన్ను ఎట్టుకుంటే అంతే సంగతులు. సినిమా మధ్యలో అయిపోద్ది. మామూలు మడిసివా నువ్వు? ఈయనప గజ్జల తల్లివి. నిన్ను లొకేషన్ చుట్టుపక్కలకు కూడా రానియొద్దని ప్రొడ్యూసర్లంతా ఒకటే గోల. నువ్వు వస్తే బొమ్మ పూర్తి కాదు కదా. బాంబులు, గొడవలు, లేనిపోని రభస. ఎల్లెలే వేసిన యాసాలు సాలు. ఏదైనా కూలి పని చేసుకుని బతుకు. పోనీరా. ఏట్రా ఏట సూపేటి? ఇప్పుడు నేను ఏడ్ చేశానని నేను అడిగానా? నోటితో అడగలేదమ్మా, సూపులతో అడిగి చంపేస్తున్నావు. మళ్ళీ ఆ సూపేంట్రా? నేను తట్టుకోలేనురా, నేను తట్టుకోలేనురా బా. ఓఎస్ తప్పకుండా. నెక్స్ట్ ఇయర్ డేట్స్ ఖాళీగా ఉంటే చూద్దాం. అలాగే ఉంటాను. వెల్కమ్. దండాలండి బాబు. దండాలు. చిచి, ఎవరై నువ్వు? నేనండి బాబు. నేనంటే వెంకటేశ్వరరావుని. నువ్వా? అవునండి. ఎన్నాళ్ళు ఏమయ్యో ఈ గెటప్ ఏంటి? దెబ్బతిని గట్టప్పండి. దేంట్లో? బతుకులోనండి. ఏమైంది? సీరియల్ గా ఒక్కొక్కరిని లేపుకుంటూ పోతే ఏమవుద్దండి? అదే అయిందండి. అంటే ఏముందండి, ఇటు పెళ్ళాన్ని అటు బావమరిదిని ఆ పైన మావగారిని పంపించేసాను కదండి. పోలీసు వాళ్ళు చూస్తా ఊరుకుంటారేటండి. పట్టుకుని బొక్కలతో వచ్చారండి. మంచి పని చేశారు. ఏం మంచి అండి? తిట్టిన తిట్టకుండా, కొట్టిన చోట కొట్టకుండా బొమికులు ఇరక తీసారండి. ఎందుకు ఇరక తీరు? చేసిన పని బట్టే శిక్ష. సెట్ చేయడానికి వాళ్ళెవరండి? నేనే పర్యావరణ చంపానా? నా పెళ్ళాన్ని, నా బావమర్దిని, నా మామగారిని నా ఇష్టం వచ్చినట్టు చంపుకున్నాను. మధ్యలో వాళ్ళెవరు? పోలీసులు. ఏం పోలీసులండి? భూమి మీద వచ్చిన లాభం అంతా ఉత్త పుణ్యానికి ఒట్టుకుపోయారు. అంటే నీ 50 లక్షలు కేసులు మాఫీ చేయిస్తామని ఇటు పోలీసులు అటు లాయర్లు లాక్కుపోయారు. బతికించారు. ఏం బతికించారండి వాళ్ళు? నాలో ఆశ కాస్త చంపేత్తేని. అమ్మయ్యా, అంటే నువ్వు సినిమా తీవు. ఎందుకు తీనండి? తీస్తాను. తీయడానికే కదండి తమకు ఆడకొచ్చింది. అడ్వాన్స్ కూడా తెచ్చాను. అడ్వాన్సా? అవునండి, అడ్వాన్సే. రూపాయ. అవునండి. మరి ఇప్పుడు నాకు ఆడున్నది ఇంతే. చాలా థ్యాంక్స్. ఇంత అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళని ఇంతవరకు నా జన్మలో చూడలేదు. ఎల్రే. వెళ్తాను కానీ నేను ఇచ్చిన సామాన్ ఎలాగుంది? జాగ్రత్తగా ఉందా? ఏం సామానండి? ఏం సామాన్ అంటారేటండి? ఇచ్చినోడు కన్నా పుచ్చుకున్నాడు గుర్తుండాలి. ఏం గుర్తులేదా? చెప్పండి. ఉన్నాయి, అన్నీ గుర్తున్నాయి. తమరిచ్చిన కత్తి, సైకిల్ చైను, రివాల్వరు అన్నీ గుర్తున్నాయి. జాగ్రత్తగా ఉంచారా? భద్రంగా దాసు ఉంచండి. పోలీసు వాళ్ళు అడిగితే ఇవ్వాలా? పోలీసు? అవునండి. నా పేరు చెప్పి మిమ్మల్ని అడుగుతారు. ఇచ్చేయండి. అంటే వస్తానండి. ఈసారి వచ్చేటప్పుడు కథ సినిమా కథ ఉచ్చుకొస్తాను. సీయో. వీడవడండి బాబు. ఏదైతేనే మొత్తానికి మనం అనుకున్నట్టుగా అన్నీ జరిగాయి. మన చేతికి మట్టంటుకోకుండా కళనిటు సీన్లోంచి అటు స్క్రీన్లోంచి కూడా తీసేసి సెటిల్ అయిపోయాం. ఆ గొప్పతనం అంతా మీదే. దాందే ఉందిలేండి. చెప్పండి. అదే కళని మాయం చేస్తే మీరు నాకు 5 లక్షలు ఇస్తామన్నారు. 1 లక్ష అడ్వాన్స్ ఇచ్చారనుకోండి, మిగిలిన 4 లక్షలు కూడా ఇప్పుడు కావాలంటారు. సారీ డైరెక్టర్ గారు. మేడం, ఆ డబ్బు ఇప్పుడు మీకు ఇచ్చే స్థితిలో లేను. మీకు తెలిసిందే కదా, మొన్ననే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. 5 crores 5 కోట్ల రూపాయలు పోయాయి. చాలా బాధల్లో ఉన్నాను. అంటే నాకు ఇస్తానన్న 4 లక్షలు ఇక అంతేనంటారా? అంతే అని కాదు, కాకపోతే అర్థం చేసుకోండి ప్లీజ్. చూడమ్మా, కక్కుర్తి పడితే కడుపు నిండాలంటారు. అలాగే చేతి నిండా డబ్బు కోసమే చెయ్యరాని పనులు చేస్తాం. మీరు నాకు 5 లక్షలు ఇస్తానంటేనే ఇంత పాపానికి ఒడిగట్టాను, కళను కనుమరుగు చేశాను.
ఇప్పుడు మీరు డబ్బు ఇవ్వనంటే ఆ? ఇవ్వనంటే గుప్పెట కాస్త విప్పేస్తాను, గుట్టు రట్టవుతుంది. బెదిరిస్తున్నావా? అవును, బెదిరింపే. అన్ని పాములతో పాటు వానపాము కూడా తలెత్తడం అంటే ఇదే అనుకుంటాను. మేడం, వానపాము గడివి, తలని నేలలో కూరుకో, లేదంటే దెబ్బైపోతావు. నేను వానపామునో తాచుపామునో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఆ, ఏం చేస్తానంటే ఏం చేస్తానంటే ఏం చేస్తావు? చెప్తా. ఇస్తానన్న 4 లక్షలు నువ్వు నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోతే నీ అంతు చూస్తాను, నిన్ను అధపతనం చేస్తాను. హ, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మాడ్యులేషన్స్ నేను చాలా చూశాను. ఎల్లెళ్ళు, గెట్ అవుట్. సరే, చూద్దాం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. మరి ఈ వానపాము గడికి కర్ర అవసరమా? హ, కాలుతో నలిపేస్తే పోలా? దొంగని పట్టుకో. దా, 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 దా. సరసు పట్టుకో 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 పట్టుకో. ఇక్కడ దా, 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 దా. ఐ. సరసు ఐ. దా, 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 దా. ఇక్కడ ఇట్రా. అమ్మా ఇప్పుడు నేను సరే. రెడీ స్టడీ. పోలీస్ వచ్చే దొంగ పారిపో 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 పారిపో. ఎక్కడికి పారిపోతున్నా అమ్మా? వచ్చేస్తున్నా, పట్టుకుంటా. ఎక్కడున్నావు సరసు? ఎక్కడున్నావా దొంగ? సరసు దొంగ. అయ్యో దొంగ. అయ్యో సరసు. సరసు, మనం పైకి వెళ్తారమ్మా. సరసు 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 ఎక్కడున్నావమ్మా? అయ్యో సరసు 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 ఇక్కడ వచ్చేస్తున్నా. సరసు పట్టేస్తుంటాను. సరసు ఎక్కడున్నావు? వస్తున్నా. ఇక్కడున్నావా? వచ్చేసా. నిన్ను పట్టేసుకుంటాను. వస్తున్నాను. వచ్చేసా. వస్తున్నాను, పట్టేసుకుంటాను. సరసు ఎక్కడున్నావా? హే దొరికిపోయిందా? ఏమండి?
నథింగ్ టు వర్రీ. ఇంజెక్షన్ చేసేగా హాయిగా నిద్రపోండి, నొప్పి పోతుంది. ఆ, మరి నేను వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఎందుకంత సాహసం చేశావు? ఇప్పుడేమైందో చూసావా? ఏమైంది? తేలు కుట్టింది అంతేగా. చంపాలంటే తేలుని చెప్పుతో కొట్టొచ్చుగా. ఏంటో బుర్ర పనిచేయలేదు. సరస్సు గురించి ఆలోచించాను. సరస్సుకేమన్నైతే నేనేం కావాలి? అందుకే ఆ హడావిడిలో వెనక ముందు చూడకుండా చేత్తో చంపేశాను. గొప్ప పని చేశావు. నీకేమైనా అయితే మేమేం కావాలి? ఎప్పుడు ఇంకెప్పుడు ఇటువంటి సాహసాలు చేయకు ప్లీజ్. అంటే ఆ మాటలకు అర్థం హీ లవ్స్ మీ. యాహూ! అసలు ఎవరి మధువని ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నేనన్నా సరసన్నా ఎందుకింత ప్రేమ? తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎందుకని మా కోసం ఇంతగా తల్లడిల్లిపోతుంది? ఐ రియలీ కెనాట్ అండర్స్టాండ్. చూడమ్మా, కక్కుర్తి పడితే కడుపు నిండాలంటారు. అలాగే చేతి నిండా డబ్బు కోసమే చెయ్యరాని పనులు చేస్తాం. మీరు నాకు 5 లక్షలు ఇస్తానంటేనే ఇంత పాపానికి ఒడిగట్టాను, కళను కనుమరుగు చేశాను. ఇప్పుడు మీరు డబ్బు ఇవ్వనంటే ఇవ్వనంటే గుప్పెట కాస్త విప్పేస్తాను, గుట్టు రట్టవుతుంది. బెదిరిస్తున్నావా? అవును, బెదిరింపే. అన్ని పాములతో పాటు వానపాము కూడా తలెత్తడం అంటే ఇదే అనుకుంటాను. మేడం, వానపాము గడివి, తలని నేల్లో కూరుకో, లేదంటే దెబ్బైపోతావు. నేను వానపామునో తాచుపామునో చూపిస్తాను, చూస్తూ ఉండండి. అంతా రెడీ సార్. ఏంటి ఏంటి రెడీ? లైటింగు కెమెరా అది ఓకే. మేడం గారు అక్కడ ఇంకా రాలేనట్టుంది సార్. రాలేదా? 9:30 7 o'clock కల్లా లొకేషన్లో ఉండాలన్నాను. అప్పప్ప, లాభం లేదయ్యా, ఈవిడితో మనం పడలేము. చూసావా, వాడి తిండి సరే, వాడు తిండి వాడు తింటున్నాడు, నాకేం కానీ కాదు, చెప్తున్నాను. సీరియస్నెస్ ఉండాలి కదయ్యా. ప్రొడ్యూసర్లా ఉన్నాడా? అరే, టైంకి హీరోయిన్ రాలేదే, ఎలాగా ఏమిటన్న టెన్షన్ ఉందా? ప్రొడక్షన్ తంది కాదన్నట్టుగా ఉంటాడు చూడు. వాడే గంగలో దూకితే నాకేం కానీ, నా బాధ ఇదిగో డైరెక్టరు. యో నిన్నయ్యా వస్తున్నాను సార్. చెప్పండి. వద్దులేండి. అవును, ఈ మంజరిటే ఇంకా రాలేదో? రాలేదు, అదే నేను ఆలోచిస్తున్నాను. ఇదిగా నిన్న రాత్రి అంతా నాతో చాలాసేపు కబుర్లు ఆడుతూ కోకుందయ్యా. లేకటం లేట్ అయ్యి ఉంటుంది. వస్తుంది, వస్తారు కదా. రాదయ్యా, రాదు. ఏంటట? నాకేంటి సార్, అయితే గీతే మీకే నష్టం. అదేందయ్యో. కాకపోతే ఏంటి సార్, అయిన దానికి కాని దానికి నా మీద ఎగరటం కాదు. లక్షలు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమా కదా, కనీసం టైంకి లొకేషన్ రావాలని తెలియదా? పొద్దుపోయే వరకు ఆవిడ మీతో కబుర్లాడుతూ ఉండొచ్చునండి, ఆ తర్వాత పడుకుని ఉండొచ్చు, అది వేరే. నా ఉద్దేశం పడుకోవడం అంటే మేడం గారు ఒక్కరే పడుకోవడం అని, అంతే. అంతే కదా, అనుమానాలు లేవు కదా. అబే, అయితే చెప్పు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అనుకున్న టైంకి ఆర్టిస్టులు రావటం, అనుకున్న టైంకి షెడ్యూల్ పూర్తి కావటం, అనుకున్న టైంకి ఫస్ట్ కాపీ రావటం, పిక్చర్ రిలీజ్ కావటం, ఇవన్నీ జరిగితేనే కదా సార్ ఏ కష్టం నష్టం కలగకుండా ఉండేది. ఏమంటారు, అవునా కాదా? అవును అవును కదా. మరైతే
మంజరి మేడం లేట్ కావడం నేను భరించను, మీరు భరించొద్దు. అందుకని అందుకని మంజరి మేడం రాగానే ఇలా లేటుగా వస్తే నేను ఊరుకోనంటూ ఒక క్లాస్ బేకండి. ఆ, తప్పదా? తప్పదు, తర్వాత మీ ఇష్టం. అదిగా మాటలోనే మంజరం వచ్చింది. వచ్చేసిన క్లాసే. ఓకే మ్. ఓకే. మార్నింగ్ సార్. మ్. హలో. మ్. మూడ్లో లేనట్టున్నారు. నిజమే, లేను, 4లో ఉన్నాను. కోపమా? మరి లేకపోతే ఏడాపాడా లేకుండా రావడానికి డేట్ ఫుట్పాత్ కాదు, ప్రొడక్షన్. లక్షలు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమా, అర్థం చేసుకో. అంటే మీ ఉద్దేశం నేను లేట్గా వచ్చానా? కాదా? ఇప్పుడు టైం ఎంత అయింది? 9:40. అంటే 9 గంటల 40 నిమిషాలు. నిన్ను ఎన్ని గంటలకి ఇక్కడ ఉండమన్నావు? 7. అంటే 7 గంటలకి ఇక్కడ ఉండమన్నావు. నువ్వు ఎంత లేట్ చేసావు? 2 గంటల 40 నిమిషాలు. అంటే అటు ఇటుగా 3 గంటలు. 3 గంటలు లేట్ అంటే ప్రొడ్యూసర్ లేట్ అయిపోవాలా? ఫైర్ కావాలి. అదే ఇది. కావాలని మీరు ఫైర్ అవుతున్నారంటే నిప్పెట్టింది ఎవరు? ఈడు ఆ? మీరు భలేవారండి బాబు. ఏదో స్వామి చెప్పినట్టు మధ్యలో నన్ను ఇరికిస్తారేమిటండి? ఎవరు ఇరికించారో తెలుస్తూనే ఉంది. సరే, 7 గంటలకే నేను లొకేషన్కి వచ్చి మేకప్ అది వేసుకుని తయారయ్యేసరికి ఎంత టైం అయ్యేది? ఇంతే కదా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను మా ఇంట్లోనే మేకప్ చేసుకుని వచ్చాను. అంటే నేను రావటం లేట్ కిందకి రాదు. అరే అవునయ్యోయ్, నిజమే, లేట్ కాదు. బా, నాకు చెప్తారేమిటండి? అయినా మేకప్ ఇది కాదే. మురళి, ఇప్పుడు తీయబోయే సీన్కి ఇదా మేకప్? ఇది కాదా సార్? కాదయ్యా, ఏం వినిపించుకుంటారో ఏమిటో. వేరే రకంగా మేకప్ చెయ్యాలి. అర్థమైందా? అర్థమైంది సార్. అయితే లేట్ ఎందుకు, మేడం గారిని తీసుకెళ్ళు. కానీ మేడం ఏమంటున్నాడు? మేకప్ మార్చాలంటున్నారు. సరే, ఏడవమను.